చదువుకున్న మనవరాలు తనను మోసం చేసి తనతో ఇల్లు రాయించుకొని రోడ్డు మీదకు తోసేసిందని ఓ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు జంపాల తులసమ్మ అని, తనకు 73 సంవత్సరాల వయసని, బుచ్చిరెడ్డిపాలెం కోనేటిమిట్టలో నివాసం ఉంటున్నానని తెలిపింది. తనకు ముగ్గురు కూతుళ్ళని, మూడో కూతురు చనిపోతే ఆడపిల్ల అయిన 1 సంవత్సరం బిడ్డని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశానని చెప్పింది. తనకు ఇల్లు ఉందని, తన మనవరాలు సూరిశెట్టి స్రవంతి, భర్త సూరిశెట్టి సునీల్ నన్ను మంచిగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి జగనన్న డబ్బులు ఇస్తున్నాడని నా చేత వేలిముద్ర వేయించుకొని, నాకు తెలియకుండా తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారని వాపోయింది. తన ఆరోగ్యం బాగాలేదని ఏమని అడిగితే నేను చూడను పో అని కొట్టి తనను తరిమేశారని తెలిపింది. బుచ్చిరెడ్డిపాలెంలో తన ఇంటి చుట్టుపక్కల వారు తనను హాస్పిటల్లో చేర్చి వైద్య సేవలు అందించి తనను బాగుపరిచారని ఆ వృద్ధువారు తన గోడును వెళ్లబోసుకుంది. తాను బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని, దయించి పోలీసులు తనకు సహాయం చేయవలసిందిగా కోరింది. రాయించుకున్నారా ఇల్లు? తెలవదయ్యా నాకు. ఏమని చెప్పి తీసుకోపోయారు చెప్పు. ఆయన జగన్ ఎవరు డబ్బులు ఇస్తానన్నాడు, కాలు బాగా లేకపోతే డబ్బులు ఇస్తానన్నాడు. ఇచ్చినాడంట. పోయి తెచ్చుకున్నారు. 15,000 తెచ్చుకున్నారు. 15,000 ఇచ్చాడంట. చెండబ్బోడు నాకు ఇవ్వలేదయ్యా, ఒక్క చెండబ్బోడు నాకు ఇవ్వలేదు. అమ్మ నేను ఊరికి పోతానమ్మా, నేను ఉండనమ్మా అని అన్నాడు. పోతే రాబాకం కాదన్నాడు. అతనే అన్నాడు, పోతే రాబాక నేను రాళ్ళయ్యా అని అన్నాను. రానన్నాను. ఇంకొచ్చామంటే తాళాలకి వేసుకొని ఉండగయ్యా అంత ఏంటి షాకు కుట్టి గోచేస్తా వచ్చావంటే అన్న రానయ్యా, ఇంకా రానయ్యా అని అన్నాను భయపడి. సరే ఆటో విలువ అన్నాడు. సరే పిలుస్తుంది ఆమె. అవతల ఏమన్నా మా మనవరాలు వచ్చింది, సాకినాను. ఆమెను తీసుకొని వచ్చింది. నేను సాకుతారా నిన్ను, వాళ్ళు ఊరి రాకపోతే అంటే నేను సాకుతారా అని తీసుకొని పోయి నన్ను ఇబ్బందులు పెట్టించింది అయ్యా. నన్ను అట్ట కాదు కొట్టాడు, అతను కొట్టాడు అయ్యా. అట్ట కాదు, ప్రతిరోజు కొట్టడమే. ఉషాయి లేయ్యా పైక, ఉషాయి లేయి పైకలే. నాకు ఏలు ముద్దటేమన్నది వేసినాను. అంతేగా నాకు ఏది తెలవదయ్యా. నాకు ఇంకా మైగమ్మ పోయినట్టుందయ్యా. చెప్పు చెప్పు. ఇప్పుడు పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలా, నేను కంప్లైంట్ ఇచ్చాను, నాకు న్యాయం చేయాలా. అట్ట ఇట్ట కాదయ్యా, ఇబ్బందులు పెట్టారయ్యా. జుట్టు పట్టుకొని లాగి ఈపు మీద కొట్టి నా కాలుతో మంచం కొనుక్కొని ఉంటే అట్ట మంచం కిందకు వచ్చేసింది. నేను సాకుతాను నిన్ను రా, నువ్వు ఎడక బాగుద్ది, అసలు రానే వద్దు ఎడకి అని అన్నారు. అప్పుడు ఏం చెప్పినారంటే ఏం చెప్పలే, ఏలు ముద్ర వేసేసి అని అన్నాడు. 3 కాగితాల మీద వేయించుకున్నాడు ఏలు ముద్దరు. అన్నాడు. ఇంటి దాకా పోయేస్తానమ్మా, చూసేసి వస్తాను అని అన్న. ఇంటి దాకా పోయేసి వస్తానంటే పోయేదానికి లేదని రేకు పెట్టుకొని చింపి పారేసేసింది ఆటోలు. నాకు డబ్బులు ఇస్తారు జగన్ ఆయన ఇస్తాడు, రా తెచ్చుకుందురా అని పిలిచి తీసుకోపోయారు. ఇట్లాంటి సంగతి అని నాకు చెప్పారు. రిజిస్ట్రేషన్ కాగితం మీరు ఎందుకు తీసుకోలేదు? అసలు మిమ్మల్ని ఎందుకు పంపించారంటే రవణ? ఏది
అన్నీ ఆయన తెలిసిన పంపిస్తాను. ఇవన్నీ తెలుసు. వాడికి దేనికి వచ్చామంటే ఆ బాధ వాళ్ళకి వచ్చానయ్యా పెట్టి నాన్న గబరం చేసి కాలుతో తన్ని ఆ జుట్టు పెట్టుకోవాలంగా తీసి కొట్టాను. పోతాను నేను వద్దు మా ఇంటికి నేను పోతాను. గంజి తాగినా నేను దెబ్బలు తెల్లాక వచ్చేసానయ్యా నేను. నువ్వే వచ్చేసావా? వాళ్ళే వచ్చి ఒత్తులు పెట్టాను పోతాను అన్న పాట. ఎక్కడ వదిలిపెట్టారు? ముందుగానే అయిపోయింది ఆ పని. ముందుగానే అయిపోయి తీసుకుపోయి ఇంకా టాబా వదులుతాను అన్నాడు. చెప్పు. ఇప్పుడు నీ దగ్గర నుంచా? అయ్యో అదే నుంచి పోయేటప్పుడే తీసుకుపోయింది అయ్యా. పోయిన 10 రోజులకి అడిగిస్తే అడగ పోయి అడగ చేయించుకున్నది. ఎన్ని రోజులు అయిందో తెలియదు అయ్యా నాకు. నాకు అప్పులు ఉన్నాయి, నేను కాలికి పెట్టాను డబ్బులు, నేను కట్టేస్తాను అని చెప్పి తీసుకోపోయింది. ఇచ్చారా? మళ్ళీ లేదయ్యా అసలు ఇలా ఇప్పటికి ఇలా అడిగావు నువ్వు? నేను అడగల ఇచ్చిలా. నేను అడగల. దండ ఏదమ్మా అంటే ఉందలే దండతో ఏం పని ఎక్కువ అన్నది. దండతో నీకు ఇప్పుడు ఏం అవసరమా, ఎక్కడికన్నా పోయేటప్పుడు ఇస్తాలే అని అన్నది. పక్కన అన్నం పెట్టొద్దు అన్నారు. వేసుకోమలే ఉరకాయ వేసుకుంటే ఎవరు ఇవ్వకూడలేమా? ఇంటి పేరు కూడా చెప్పానా? అర్థం సార్ నేనే చూసుకుంటాను తిందుకుంటాను అనింది. మేము 3 ఆడపడుచులు. మా చెల్లెలు చచ్చిపోయింది చిన్నప్పటి నుంచి. చచ్చిపోయింటే సరే చిన్న బిడ్డప్పటి నుంచి మా అమ్మ మా నాయన ఇద్దరు సాగుకున్నారు. వద్దులమ్మ వాళ్ళ నాన్న పిలిచాడు కదా ఇచ్చేసి అన్నాను. ఈయన నేను చాపుకుంటానమ్మా పిల్లలాగే ఉందని వాళ్ళు బాగుండారు, చాపుకున్నారు. బాగుండేలేకే చాపుకున్నారు. సరే అట్టేనని చెప్పి అంతా ఇంత ఈ వయసుకొచ్చింది అన్నీ మా అమ్మే చూసి పెళ్లి చేసింది. 2 బిడ్డలకు కాన్పులు చేసింది. 14 సవాలు బంగారు పెట్టి పెళ్లి చేసింది. పెదమ్మ నేనే చూసుకుంటాను అవ్వని, నాకేమీ లేదు, నా అత్తగారు నాకేమీ లేదు, నాకు ఆ ఇల్లు పెదమ్మ అవ్వ మెడలో సరుడు 2 సవర్లు అది కూడా నాకు ఇచ్చి పెదమ్మ చూసుకుని సరేనైనా తీసుకో, ఇల్లు మాత్రం రేపు ఎప్పుడైనా నీకే ఇస్తాను, ఇప్పుడు మాత్రం చేయను, రేపు చేస్తాను అన్నారు సార్. నాకు తెలియకుండానే చేసేసుకున్నారు. మా అక్క అని ఎట్ట చేసుకున్నారో తెలియదు. ఇంకా నాకు తరిమేశారు జనవరి 1 రోజు నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజుకి మా అన్నదమ్ముళ్ళు ఓళ్ళు పెడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. నేనైతే పెట్టలా, ఓళ్ళే చూస్తుంటారు. సరే ఇదన్నా నాయన చూడాలా, మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా ఓళ్ళే చేశారు సార్. చేస్తే రేపైనా నేను ఎవరు నాకు అడగాలే ఓళ్ళే చేస్తుంటే పాప ఆయనే నేను పెడతాలే అమ్మ చేస్తాను అన్నాడు. పెదనాయన కొడుకు నేను పెడతా అన్నాడు. సరేను అని ఆ ఇల్లు అన్నా ఇస్తే వాళ్ళు చూస్తారని నేను ఒప్పుకున్నాను సార్. నేను ఆమె తరంతరం ఇందాక చేయనంటే నాకు తెలియకుండానే వాళ్ళు సరిగ్గా చేసుకున్నారు. కొత్త తీసుకున్నావు కదా అవను సచ్చినంగా చూడు అన్న. ఆమె వినలేదు, ఆమె చేయలేదు అని వెనక ఏడవపద్ది సార్. ముసలామి ఏడవపద్ది. నేను చెప్పకపోయినా ఆమె చేత చెప్పించుకోండి, అంతవరకు అది నాకు చూస్తాను నేను చూస్తానని నమ్మించింది సార్. ఈ 10 ఇళ్ళు కూడా తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక ముద్ద నేను కూడా పెట్టలేదు సార్. మా అన్నదమ్ముడే పెడుతున్నాడు. పూర్తితో లేచిపోతాను. గొడ్డ కట్టి ఉన్నానా ఆయన ఎంత లేక ఆయన వచ్చాడా. ఈమె పేరు జంపాల తులసమ్మ, కోనేటి మిట్ట, ఇక్కడే కాపురం ఉంటుంది. ఈమె మనవరాలైనటువంటి సూరిశెట్టి స్రవంతి ఆమె భర్త వచ్చి మేము బాగా చూసుకుంటామని చెప్పి ముసురూరు తీసుకెళ్తున్నాము. పెద్ద ఆమె లేని పరిస్థితుల్లో ఉండింది, తీసుకుపోయారు. పోయేటప్పుడు ఆమె దగ్గర 2 సవర్ల బంగారు దండ నా చేతి గుండా వాళ్ళకి ఇచ్చిన, బాగా చూసుకుంటామంటే చూసుకొని ఏమండి మీరు బాగా చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడి కార్యక్రమాలని చేసేసి ఈ ఇల్లు మీ పేరుతో రాస్తాము అని మేము చెప్పాం. అందరం ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఆ రోజు ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు మేము చేస్తాము అని చెప్పాం. ఈమెను తీసుకెళ్లిన తర్వాత 10 రోజుల తర్వాత ఈమెని తీసుకెళ్ళి తెలియకుండా
జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఎవరికీ తెలియకుండా నా దారినట్టే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకొని రిజిస్టర్ చేసేసుకున్నారు. మాకు తర్వాత ఒక నెల తర్వాత ఈమెను తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి బయటపడేసి వెళ్ళిపోయారు. ఏంది విషయం? ఈమెను తీసుకొచ్చాడంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ మనిషికి కూడు కూడా పెట్టబాకండి, మంచినీళ్ళు కూడా ఇవ్వకండి అని చెప్పి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. ఏమన్నా చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి ఈమెను తీసుకొని వచ్చి కొంచెం కాపాడుతా ఆడబెట్టున్నారు. ఈమెకి తెలియకుండా తీసుకెళ్లారు కాబట్టి ఆమె ఆస్తి ఈ ఒక్క ఇల్లే ఉండేది, ఆమెకి ఇంకేమీ లేదు. ఆ ఆస్తి ఆమెకి ఇవ్వమని చెప్పి ఆమెకి చెందాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు విచారిస్తున్నారు. దయచేసి ఈ మీడియా తరఫున అందరూ కలిసి ఆమెకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.